మొత్తానికైతే కాశ్మీర్ వచ్చేసాము. చలి మాత్రం బీభత్సంగా ఉందనమాట. స్నాక్స్ టైమ్ అని చెప్పి ఒక హోటల్‌కి అయితే తీసుకొచ్చారు. అక్కడైతే మా స్నాక్స్ కంప్లీట్ చేసుకొని ఒక చిన్న సెల్ఫీ దిగి అయితే బయలుదేరామనమాట. మొత్తం దాల్ లేక్ అయితే వచ్చాం. ఇక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉంది. స్వెటర్ వేసుకున్నా కూడా ఆగట్లేదు. ఇదే దాల్ లేక్. అక్కడ చివరి లైట్ కనిపిస్తుంది కదా! అదే బోట్ హౌస్. ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మాకు ఒక రూమ్ ఇచ్చారనమాట. ఈ రూమ్ మొత్తం కూడా చెక్కతో తయారు చేశారు. ఇక్కడ 1 డే స్పెండ్ చేయడానికి 10,000 తీసుకుంటారంట. కానీ రూమ్ మాత్రం చాలా అంటే చాలా నీట్‌గా చాలా బావుంది. అలాగే ఒకసారి చూడండి బాత్రూమ్ కూడా ఎంత నీట్‌గా ఎంత క్లీన్‌గా ఉందో. కింద ఒక్క చుక్క కూడా వాటర్ పడకూడదని చెప్పారు. సర్లే ఈ చలికి స్నానాలు కూడా చేస్తారా అన్నట్టుగా చూసాను. మొత్తానికైతే ఇక్కడ మనకి ఏసీ ఎలాగో అక్కడ ఇదాలనమాట. ఇందులో వేడి గాలి వస్తుంది. మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయి బయటకొచ్చేసాను. వాళ్ళు మేడం చలి బాగా బీభత్సంగా ఉంది బయటకెళ్ళొద్దని చెప్పారు. మనం వింటామా? ఫోటోస్, వీడియోస్ తీసుకోవద్దు. మొత్తానికి అయితే బయటకొచ్చి మొత్తం షూట్ చేశాననమాట. ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.